ఒక చిన్న గ్రామం. చుట్టూ పచ్చని పొలాలు. ఆ పొలాలు ముగిసిన చోట దట్టమైన చీకటి అడవి మొదలవుతుంది. ఆ అడవి అంచున చిరిగిపోయిన గడ్డి గుడిసె ఒకటి. ఆ గుడిసెలో పార్వతమ్మ అనే భర్తలేని పేదరాలు తన 10ఏళ్ల కొడుకు గోపీతో కలిసి జీవిస్తోంది. కట్టెల పొయ్యిమీద మరిగే గంజినీళ్లే వారికి రోజూ అమృతం. అయినా ఆ తల్లి కొడుకు కళ్లల్లా ఒక కలను చూస్తుంది: చదువు. ఒక ఉదయం గ్రామం మొత్తం పిల్లలు బడికి వెళ్తుంటారు. వాళ్ల చేతుల్లో పుస్తకాలు, వాళ్ల ముఖాల్లో ఆశ. అదే చూస్తూ నిల్చున్న గోపి మెల్లగా తల్లినడుగుటాడు: అమ్మా, నేను కూడా చదువుకోవచ్చా? ఆ మాట విన్న క్షణంలో పార్వతమ్మ గుండె తడిసి ముద్దయింది. చేతిలో పైసా లేదు. పైగా బడికి వెళ్లాలంటే అడవి దాటాలి. అయినా కొడుకు కళ్లల్లోని ఆశ ముందు ఆమె పేదరికం ఓడిపోయింది. ఎలాగోలా బడిలో చేర్పించింది. మొదటి రోజు గోపి బడికి బయల్దేరాడు. అడవి మొదలైన చోట అతని కాళ్ళు ఆగిపోయాయి. చీకటి, గాలి శబ్దాలు, తెలియని భయం. అమ్మా, నాకు భయం వేస్తోంది. అప్పుడు పార్వతమ్మ కొడుకు తల నిమురుతూ చెప్పింది: నాయనా, నువ్వు ఒంటరివాడు కాదు. ఈ అడవిలో నీతోపాటు నీ అన్నయ్య శ్రీకృష్ణుడు ఉంటాడు. భయం వచ్చినప్పుడు గట్టిగా పిలువు: కృష్ణ అన్నయ్య, నాకు తోడురా అని. అడవిలోకి అడుగుపెట్టగానే గోపి గట్టిగా పిలిచాడు: కృష్ణ అన్నయ్య. ఎవరూ రాలేదు. మళ్లీ పిలిచాడు. నిశ్శబ్దం. కన్నీళ్లతో వెనక్కి తిరగబోతున్న క్షణంలో వెనుకనుంచి ఒక చిన్న నవ్వు. నీలికాంతిలో నెమలిపించం ధరించిన ఒక బాలుడు అతని చెయ్యి పట్టుకుని, భయపడకు తమ్ముడు, నడువు అన్నాడు. ఆ రోజునుంచి ప్రతిరోజూ కృష్ణుడు గోపీని అడవి దాటించి బడి దగ్గర వదిలేవాడు. కాని అతన్నెవ్వరూ చూడలేకపోయారు. కొన్ని రోజులకు బడిలో పెద్ద ఫంక్షన్. జిల్లా విద్యాధికారి రాబోతున్నాడు. అందరూ ఇళ్లనుంచి తినుబండారం తీసుకురావాలి అని మాస్టారు చెప్పారు. ధనవంతుల పిల్లలు నెయ్యి మిఠాయిలు, పాయసాలు తెచ్చారు. గోపీ చేతుల్లో మాత్రం ఏమీ లేదు. ఆ రోజు అడవిలో గోపీ ఏడుస్తూ అన్నయ్యను అడిగాడు. కృష్ణుడు నవ్వుతూ ఒక చిన్న మట్టిగిన్నె ఇచ్చాడు. అందులో తెల్లగా మెరిసే పెరుగు. ఇది చాలు తమ్ముడు. బడిలో ఆ చిన్న గిన్నెను చూసి మాస్టారు ఎగతాళి: ఇదా తినుబండారం అంటూ ఒక మూల పడేశాడు. భోజన సమయం. అందరికీ వడ్డించారు. ఆ తర్వాత జిల్లా అధికారి అడిగాడు: పెరుగు ఉందా? మాస్టారు అయిష్టంగానే ఆ మట్టిగిన్నె తీసుకొచ్చాడు. అప్పుడు అక్కడ అద్భుతం మొదలైంది. ఎంత వడ్డించినా పెరుగు తగ్గలేదు. 100 మందికి వడ్డించినా గిన్నె నిండిగానే ఉంది. స్కూల్ మొత్తం నిశ్శబ్దం. ఎక్కడిది ఈ పెరుగు? గోపి కన్నీళ్లతో: మా అన్నయ్య కృష్ణుడు ఇచ్చాడు. ఎవరికీ నమ్మకం కలగలేదు. అందరూ కలిసి గోపీని అడవిలోకి తీసుకెళ్లారు. గోపి పిలిచాడు: అన్నయ్యా. ఎవరూ రాలేదు. మళ్ళీ నిశ్శబ్దమే. చివరికి గోపి నేలపై కూర్చొని ఏడుస్తూ: నువ్వు రాకపోతే నన్ను అబద్ధాలకోరు అంటారు. అప్పుడే ఆకాశం నుండి ఒక స్వరం: గోపి, నీ నమ్మకం వారికి లేదు. నీ తల్లికి ఉన్న భక్తి వారికి లేదు. అందుకే నేను వారికి కనిపించను. కాని నీ చేతిలో ఉన్న పెరుగు నా ప్రేమకు సాక్ష్యం. ఆ మాటలతో గిన్నె ఖాళీ అయింది. అందులో ఒక్క నెమలిపించం. అందరూ తలదించుకున్నారు. ఆ రోజు ఒక పేద బాలుడి నమ్మకం ముందు వారి అహంకారం కూలిపోయింది. భక్తి అంటే దేవుడిని చూడడం కాదు, దేవుడు నమ్మేలా జీవించడం.